వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు సినిమాల్లో బాక్స్ ఆఫీస్ హంగామా మళ్ళీ మిరాయి రూపంలో కనిపిస్తుంది. యంగ్ హీరో తేజ సజ్జా మెయిన్ లీడ్లో వచ్చిన ఈ సినిమా సరికొత్త రికార్డ్స్ని క్రియేట్ చేస్తూ దూసుకుపోతుంది. రిలీజ్ అయినప్పటి నుంచి హౌస్ఫుల్ షోస్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి అండ్ డిఫరెంట్ పీపుల్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ కూడా వస్తుంది. ఇప్పటికే హనుమాన్తో రికార్డు స్థాయిలో రెస్పాన్స్ అందుకున్న తేజ ఇప్పుడు మిరాయితో మరో మైల్ స్టోన్ ని సొంతం చేసుకున్నారు. స్పెషల్గా 5 రోజులు పూర్తి కావడానికి ముందే మిరాయి 100 కోట్ల గ్రాస్ క్లబ్లోకి అడుగుపెట్టడం ఇండస్ట్రీని ఆశ్చర్యపరుస్తుంది. సాధారణంగా ఇంత భారీ వసూళ్లు సాధించడం స్టార్ హీరోలకే సాధ్యమవుతుందని భావిస్తారు. కానీ తేజ సజ్జా మాత్రం తన కష్టానికి, తన సెలెక్షన్ చేసిన కంటెంట్కి చాలా రీక్రియేట్ చేస్తూ తగిన ప్రతిఫలాన్ని అందుకుంటూ సరికొత్త రికార్డ్స్ ని క్రియేట్ చేస్తున్నారు. యాక్షన్, ఫ్యాంటసీ, సూపర్ హీరో జానర్ కావడంతో మిరాయి ఆడియన్స్ ని స్పెషల్ గా అట్రాక్ట్ చేస్తుంది. ఇక అమెరికా బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ఈ సినిమా ఊహించని రీతిలో దూసుకుపోతుంది. కేవలం 5 days లోనే మిరాయి $2 మిలియన్ మార్క్ దాటేయడం అరుదైన ఘనతే అని చెప్పాలి. హనుమాన్ తర్వాత వరుసగా మరోసారి తేజ సజ్జా ఈ రికార్డ్ ని క్రియేట్ చేయడం ఆయనకు పెరుగుతున్న మార్కెట్ కి నిదర్శనమే. ఇక ఇండియాలో అయితే మంగళవారం ఒక్కరోజే 1 లక్షకు పైగా టికెట్స్ బుక్ కావడంతో సినిమా మీద ఉన్న డిమాండ్ ని స్పష్టంగా చూపిస్తుంది. ట్రేడ్ విశ్లేషకులు కూడా చెప్తున్నట్లు మిరాయి విజయానికి మెయిన్ రీజన్ తేజ సజ్జా డెడికేషన్, క్యారెక్టర్, ఇంకా యాక్షన్, ఫ్యాంటసీ ఎవ్రీథింగ్ అంటున్నారు. ఇక డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని విజువల్ ట్రీట్, నిర్మాత టీజీ ప్రసాద్ పెట్టిన భారీ కృషి అని అంటున్నారు. ఈ ముగ్గురు విజన్ వల్లే ఈ సినిమా సాధారణ కమర్షియల్ సినిమాను కన్నా డిఫరెంట్ గా నిలిచి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. మరి మీరేమంటారు? ఇంకా మనోజ్ పాత్ర గురించి కూడా ఈ సినిమాలో స్పెసిఫిక్ గా చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే మనోజ్ కూడా విలన్ రోల్లో పోస్ట్ చేసిన పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ సినిమాకి బిగ్గెస్ట్ ఎసెట్ గా నిలిచింది. ఆయన ఎనర్జీ తేజ సజ్జా క్యారెక్టర్ కి సరైన బ్యాలెన్స్ ఇచ్చింది. ఇద్దరి మధ్య స్క్రీన్ మీద కనిపించిన కాంపిటీషన్ ప్రేక్షకుల్ని బాగా ఎంటర్టైన్ చేస్తుంది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్లు, ఫ్యాంటసీ ఎలిమెంట్స్ మిరాయిని పాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్ గా మార్చాయి. మొత్తం మీద మిరాయి విజయంతో తేజ సజ్జా తనకంటూ ఓ స్పెషల్ గుర్తింపుని తెచ్చుకున్నారు. వరుసగా 2 పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ తో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక కొత్త తరహా సూపర్ హీరోని పరిచయం చేశారు. ఇప్పుడు 100 కోట్ల క్లబ్లోకి చేరిన మిరాయి రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.